ఏప్రిల్ 7వ తేదీ సాయి మహారాజ్ సన్నిధి పంచుతున్న బాబా ప్రేమ. రామచంద్ర అంతిత్రామ్ దేశ్ముఖ్ షిరిడి నివాసి అయినప్పటికీ అతను బాబా భక్తుడు కాదు. 1918లో వృద్ధురాలైన అతని తల్లి కొడుకుతో కలిసి జీవించడానికి షిరిడి వచ్చింది. ఒకసారి ఆమె బాబాను దర్శించి అప్పటి నుండి పూర్ణ భక్తి విశ్వాసాలతో బాబాను పూజించసాగింది. ప్రతిరోజు ఊది ధరిస్తూ తన వయసును కూడా లెక్కించక అన్ని ఆరతులకు హాజరవుతూ ఉండేది. బాబా సమాధి చెందాక కూడా ఆమె ద్వారకామాయికి వెళ్ళడం, అక్కడ బాబా చిత్రపటాన్ని పూజించడం మానేది కాదు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఆ వృద్ధురాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికని వెళ్ళి ఇంటికి సమీపంలో ఉన్న ఒక బావిలో పడిపోయింది. జరిగిన దుర్ఘటన గురించి ఎవరికీ తెలియదు. సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక మహిళ నీళ్ల కోసం వచ్చి బావిలో ఎవరో తేలుతున్నట్లుగా గమనించింది. మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి ఆ వృద్ధురాలిని బయటకు తీసి వైద్యుడికి కబురు పెట్టారు. వైద్యుడు ఆమెను చూసి, బాబా దైవలన ఈమె సజీవంగా ఉంది. బావిలోతు సుమారు 48 అడుగులు. అందులో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. వయస్సు పైబడి బలహీనంగా ఉన్న ఈ వృద్ధురాలు అంత ఎక్కువ సమయం చల్లని నీటిలో ఉన్నందున హైపోథెర్మియాకి గురి కావచ్చు. పర్యవసానంగా ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈమెకి వెచ్చదనం అందేలా చూస్తూ ఎక్కువగా వేడి పానీయాలు ఇవ్వండి, శరీరం అంతా ఊది రాయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత తల నుండి పాదాల వరకు తడిసిపోయి ఉన్న వృద్ధురాలి బట్టలను మార్చే ప్రయత్నంలో వృద్ధురాలి శరీరంపై ఎక్కడా గాయాలు కానీ ఘాట్లు కానీ లేకపోవడం చూసి ఆమె కోడలు ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె వృద్ధురాలికి పొడి బట్టలు కట్టి ఒక కప్పు వేడివేడి టీ ఇచ్చి, ఈత కూడా రాని మీరు ఎలా అపాయం నుండి బయటపడ్డారు అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు, నేను బావిలో పడినప్పుడు సాయినాథా, మీరు మాత్రమే నన్ను నీటిలో మునిగిపోకుండా కాపాడగలరని నా సంరక్షకుడైన బాబాని పిలిచాను. వెంటనే నా సాయినాథుడు పరుగున వచ్చి తమ 1000 చేతులతో నన్ను పట్టుకున్నారు. దాంతో నీళ్ల కోసం ఆ స్త్రీ వచ్చే వరకు నేను ఆ నీటిలో తేలుతూ ఉన్నాను అని చెప్పింది. తర్వాత వృద్ధురాలు ప్రశాంతంగా నవ్వుతూ, అంత పొద్దున్నే నీళ్ల కోసం బావి వద్దకు ఆ స్త్రీని పంపింది ఖచ్చితంగా బాబానే అంది. టీ త్రాగిన కొద్దిసేపటికి ఆమెకు మంచిగా అనిపించి తన రోజువారీ పనులలో నిమగ్నమైంది. అప్పటి నుండి ఆమె బాబా దయవల్లే తాను ఆ అపాయం నుండి బయటపడ్డానని తరచూ అందరితో చెప్తుండేది. ఆమెను కాపాడినట్లే సద్గురువు తన 1000 చేతులతో జీవితం అనే బావిలో మునిగిపోకుండా మనల్ని సదా రక్షిస్తుంటారు. తర్వాత ఒకసారి రామచంద్ర కుమార్తె అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తనని డాక్టర్ గోన్కర్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స మొదలుపెట్టి రక్త మరియు మూత్ర పరీక్షలు చేశాక అది టైఫాయిడ్ జ్వరం అని నిర్ధారణ అయింది. తనకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకి తను నీరసించిపోసాగింది. బాబాకు అంకిత భక్తురాలైన తన తల్లి బాబా ఊదిని నీళ్ళల్లో కలిపి రోజుకు 2 సార్లు బిడ్డకి ఇస్తుండేది. 45 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత బిడ్డ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో తండ్రి చాలా బాధపడ్డాడు. తల్లి మాత్రం వేరే ఏ మందులు ఇవ్వకుండా ఊదీ తీర్థం మాత్రమే బిడ్డకు ఇస్తూ ఉండేది. అది చూసిన ఆమె భర్త, మందులే సహాయం చేయనప్పుడు ఈ ఊదీ తీర్థం తనకి నయం చేస్తుందని అనుకుంటున్నావా అని ఆమెను తిట్టాడు. ఆమె సమాధానమేమీ ఇవ్వక మౌనంగా ఉండిపోయింది. కానీ ఊదీ తీర్థం ఇవ్వడం కొనసాగించింది. 3 రోజుల తర్వాత పాప పూర్తిగా కోలుకొని తినడం మారడం కూడా ప్రారంభించింది. ఆ తల్లి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని తన భర్తతో, బాబా దయ, ఊదీ మహత్యం చూశారా అని అంది. అంతేకాదు, ఇప్పటికైనా బాబాను నమ్మండి అని బలవంత పెట్టింది. దాంతో దేశ్ముఖ్ మరాఠీ సచ్చరిత్ర పుస్తకాన్ని కొని పారాయణ మొదలుపెట్టాడు. అతను పారాయణ బిగ్గరగా చదువుతుండేవాడు. పారాయణ సమయంలో ఒక పెద్ద కప్ప వచ్చి అతని ప్రక్కనే కూర్చొని అతను చదివేది వింటుండేది. ఇలా పారాయణ 7 రోజులు జరిగింది. పారాయణ పూర్తయిన తర్వాత ఆ కప్ప మరి కనిపించలేదు. కప్ప ఆధ్యాత్మిక పరివర్తనకు సంకేతం. అదే సంవత్సరం దేశ్ముఖ్ తన పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన అనారోగ్యం కారణంగా అనుకున్నట్లు చేయలేక ఒకరోజు అతను బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, నాకు మొదట్లో మీ మీద నమ్మకం లేకపోయినప్పటికీ మీరు నాకు, నా కుటుంబానికి అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించారు. ఇప్పుడు నా పెద్ద కుమార్తె పెళ్లి జరిపించమని, నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను అని ఏడ్చాడు. మరుసటి సంవత్సరం జనవరి నెలలో ఒక అబ్బాయి తల్లిదండ్రులు దేశ్ముఖ్ గారి అన్నయ్యతో కలిసి దేశ్ముఖ్ను కలవడానికి వచ్చారు. వాళ్ళ అబ్బాయికి దేశ్ముఖ్ కుమార్తెతో వివాహం జరపడానికి నిశ్చయమైంది. దేశ్ముఖ్ ఆ వివాహాన్ని సాదాసీదాగా చేయాలనుకున్నప్పటికీ తగినంతలో లోటుపాట్లు లేకుండా చేయాలని నిర్ణయించుకుని 500 మందికి విందు ఏర్పాటు చేశాడు. కానీ అనుకోకుండా 800 మంది విందుకు హాజరయ్యారు. దేశ్ముఖ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడి ద్వారకామాయికి పరిగెత్తుకుని వెళ్ళి
తనను రక్షించమని బాబాని వేడుకున్నాడు. తర్వాత కొంచెం ఊది తీసుకొని ఆహార పదార్థాలున్న అన్ని పాత్రల్లో వేసి ధైర్యంగా వడ్డన ప్రారంభించాడు. బాబా దయ వలన అతిథులందరూ తృప్తిగా తిన్నాక కూడా మరో 200 మందికి సరిపడా ఆహారం మిగిలింది. ఇలాంటి మరెన్నో సాయి మహారాజ్ సన్నిధి పంచుతున్న బాబా ప్రేమ గురించి తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో సాయిబాబా భక్తులు ఎవరైనా ఉన్నచో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై.